నాగచైతన్య గారు సాయి పల్లవి జంటగా చందుమోండేటి దర్శకత్వంలో ఫిబ్రవరి 7న తండేల్ మూవీ వస్తుంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన బుజ్జితల్లి అనే పాట వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి వెళ్ళి చూడండి. సో చాలా బాగుంది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు 2 పాటలు రిలీజ్ చేశారు. 2 పాటలు నెక్స్ట్ లెవెల్ అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి బుజ్జితల్లి అనే సాంగ్ ఉంది, ఇంకోటి వచ్చేసి నమో నమ శివాయ అనే సాంగు. సో చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి పాటలు. దీనికి మన డిఎస్పి గారి మ్యూజిక్ మాస్టర్ పీస్ అంతే. చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అంటే తోపు లెవెల్లో మ్యూజిక్ ఇచ్చేసింది భయ్య దేవిశ్రీ ప్రసాద్ గారికి. ఈ మూవీకి అయితే బెస్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. నాగచైతన్య గారు ఒక విషయం చెప్పారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి 22 మంది మత్స్యకారుల గురించి ఉంటుందని చెప్పారు. కాకపోతే నాగచైతన్య గారి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే టాకింగ్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అదంటే నాకు చాలా ఇష్టం. అంటే దడ మూవీలో కావచ్చు, అలాగే ఆటో నగర్ సూర్య కావచ్చు, జోష్ మూవీలో కావచ్చు, ఒక మాట్లాడేటప్పుడు ఒక యాటిట్యూడ్తో మాట్లాడతారు. సో అదంతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి దగ్గర 75 కోట్లు పెట్టిరంట తండేల్ మూవీకి. ఒక నమో నమ శివాయ అనే పాటకి వచ్చేసి 4 కోట్లు పెట్టిరంట. సో చూడాలి, 4 కోట్ల వరకు ఖర్చు అయిందంట. టోటల్గా వచ్చేసి సినిమా బడ్జెట్ 75 కోట్లు వరకు అయిందంట. కనీసం ఈ సినిమాతోనైనా నాగచైతన్య గారు 100 కోట్ల లిస్ట్లో చేరాలని నేను కోరుకుంటున్నాను. కనీసం ఈ తండేల్ మూవీతోనైనా నాగచైతన్యకు గట్టి హిట్ పడాలని నేను కోరుకుంటున్నాను. సో నాగచైతన్య గారు హిట్ కొట్టారా 100 కోట్ల లిస్ట్లో చేరారా అన్నది కామెంట్ చేయండి. కాకపోతే ఆ 2 పాటలు అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ గారికి హ్యాట్సప్. నిజంగా చెప్తున్నాను, మ్యూజిక్ మాత్రం తోపు. చాలా గట్టిగా బలంగా ఇచ్చేసారు. ఒకసారి వెళ్ళి చూడండి.